తన పూర్వీకులు కూడా ఎదిరించలేకపోయిన రావణుడి అనుచరులను సంహరించేందుకు తన ప్రాణమైన శ్రీరాముణ్ణి అస్సలు పంపలేనని దశరథుడు విశ్వామిత్రుడికి సూటిగా చెప్పేశాడు. దశరథుడు ఆ మాట అనేసరికి విశ్వామిత్రుడికి ఒక్కసారిగా ఆగ్రహం వచ్చింది. మాట ఇచ్చి తప్పడం సూర్యవంశంలో లేదని, నువ్వు ఆ కళంకం తెచ్చుకోవద్దని విశ్వామిత్రుడు దశరథుణ్ణి కోపంగా అంటూ ఆసనం నుంచి లేచాడు. అప్పుడు విశ్వామిత్రుణ్ణి వశిష్ఠుడు ఆపాడు. దశరథుడికి నచ్చజెప్పాడు. శ్రీరాముడు ఎవరో దశరథుడికి తెలియదు, కాని వశిష్ఠుడికి విశ్వామిత్రులకు తెలుసు. రాముడు అవతరించింది రాక్షస సంహారం కోసమే. ఆ అవతార లక్ష్యాన్ని ప్రారంభించేందుకే విశ్వామిత్రుడు శ్రీరాముడి దగ్గరకు వచ్చాడు. అందుకే వశిష్ఠుడు దశరథుడికి నచ్చజెప్పాడు. ధర్మం తప్పవద్దని, శ్రీరాముణ్ణి విశ్వామిత్రుడితో పంపాలని చెప్పాడు. విశ్వామిత్రుడితో వెళ్లటం వల్ల మన రాముడికే మేలు జరుగుతుందని చెప్పాడు. దేవతలు సృష్టించిన ఎన్నో అస్త్రాలు విశ్వామిత్రుడి ఆధీనంలో ఉన్నాయని, ఆ అస్త్రాలన్నీ శ్రీరాముడికి విశ్వామిత్రుడిచ్చి శక్తివంతుణ్ణి చేస్తాడని వశిష్ఠుడు చెప్పాడు.